నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. నేను బయటికి వెళ్ళిండే, సో నేను మార్నింగ్ నుంచి ట్రేడ్ చేయలేకపోయినా. చూడండి 11:53 అవుతుంది, ఒక్క పొజిషన్ కూడా తీసుకోలేదు. ఓకే, మనము ఇన్వెస్ట్మెంట్ చేసినది ఇక్కడ ఉంటుంది చూడండి, ఏడుంది. మనం మొన్న ఇన్వెస్ట్మెంట్ చేసాము కదా, 1 lakh వేసాము, 1,06,68 రూపీస్. దాంట్లో కరెంట్లీ లాస్ నడుస్తుంది. ఓకే, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఇంకా అదాని పవర్లో వేసాను. కరెక్ట్ అది రివర్సల్ తీసుకుంటుంది, మీరు చూడండి. సో మేబీ అది ఇక్కడ దాకా నేను వెయిట్ చేయవచ్చు. ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ ట్రెండ్ లైన్ వెళ్ళిపోతుంది అనమాట. ఈజీగా 700 అన్న రీచ్ అనే ఛాన్స్ ఉంది, చాలా ఉంది. సో అందుకే హోల్డ్ చేస్తాను నేను ఇంకా. ఓకే, స్టేట్ బ్యాంక్ కూడా ఆబ్వియస్లీ స్టేట్ బ్యాంక్ ఇస్ గుడ్ కంపెనీ కాబట్టి దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు. 1000 ఎప్పటికప్పుడు రీచ్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా రీచ్ అవ్వచ్చు. ఓకే, సో హోల్డ్ చేద్దాం అది. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మనం రెగ్యులర్ ట్రేడింగ్ వీడియోస్ పెడుతుంటాం. ఓకే, ఇది ట్రేడింగ్ చేసే అకౌంట్. దీంట్లో కూడా ఒకటి ఎన్టీపీసీ గ్రీన్ తీసుకున్నాను, దాంట్లో కూడా లాస్ నడుస్తుంది. బట్ ఇట్స్ ఓకే గైస్, ఇది స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి నేను హోల్డ్ చేసుకుంటా. తీసుకున్న 3 కంపెనీలు మంచి కంపెనీలే, ఏదో చిన్న కంపెనీలు కావు. ఓకే, సో మీరు ఈరోజు నిఫ్టీ మార్కెట్ చూసుకున్నట్లయితే ఇట్లా నడుస్తుంది. ఫ్రైడే రోజు క్రేజీగా కింది పడ్డది గైస్, కానీ ఎవరో అమ్మని తెలియదు కానీ పర్రమని ఇంత పైకి వచ్చింది చూడండి. నియర్లీ ఒక 250-300 పాయింట్స్ కింది మీదికి అయింది. చాలా మ్యానిపులేషన్ లాగా అనిపించింది. ఈరోజు కరెక్ట్ సేమ్. ఇక్కడ ఒక సెల్లర్ దాని ఆబ్వియస్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రతిసారి రిజెక్షన్ తీసుకొని అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని కిందికి పడడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మనం 5 minute షార్ట్లో చూసుకున్నట్లయితే నేను యాక్చువల్లీ ఇక్కడ ట్రెండ్ లైన్ గీసి పెట్టుకున్నా. ఇది బ్రేక్అవుట్ అయి పైన ఎండ్ అయితే నేను బై చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ చూడండి ఫుల్ మ్యానిపులేషన్ నడుస్తుంది. ఇక్కడ కిందికి పోతుంది, పైకి పోతుంది, కిందికి పోతుంది, పైకి పోతుంది, అట్లా నడుస్తుంది. సో ఇప్పుడు ట్రేడ్ చేయడం మంచిది కాదు, కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడ యాక్చువల్లీ పుట్ సైడ్ ఒక ట్రేడ్ జరిగే ఛాన్సెస్ ఉంది గైస్, ఎందుకంటే చూడండి. సో జస్ట్ ఒక 200 క్వాంటిటీ రెడీ పెట్టుకుందాం. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే అట్లీస్ట్ ఇక్కడ దాకా వస్తుంది, 24,627 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఒక చిన్న స్కాల్పింగ్ చేద్దాం. ఓకే ఓకే, బట్ మ్యానిపులేషన్ చాలా ఉంది కదా చూడండి, పైన కింద అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అందుకోసానికి చూసి ట్రేడ్ చేద్దాం. ఓకే, లెట్స్ సి. నేను ఇది 24,650 కాల్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను, 24,650 పుట్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, జస్ట్ అన్ అప్డేట్, నేను డెల్టా ఎక్స్చేంజ్ కూడా రిజిస్టర్ చేసుకున్నా. రీసెంట్లీ నాకు ఎవరు కామెంట్ చేసిన అనమాట, డెల్టా ఎక్స్చేంజ్ కూడా చూడండి. నేను కొత్తగా రిజిస్టర్ చేసుకుని చూస్తున్నా, దాని ఆప్షన్స్ చూస్తున్నా, దాని ఫీజు చూస్తున్నా. వీ విల్ ట్రేడ్ ఇన్ దట్. ఓకే, బింగెక్స్ కూడా ట్రేడ్ చేద్దాం, బట్ చూద్దాం డిపెండింగ్ ఆన్ సిట్యుయేషన్. బింగెక్స్లో డిపాజిట్ అవ్వని కొంచెం కష్టం అవుతుందని యాజ్ యూ ఆల్ నో, P2P ట్రేడింగ్ అవుతుంది. డెల్టా ఎక్స్లో ఎట్లా అంటే ఓకే మూవ్ అయిపోతుంది. డెల్టా ఎక్స్చేంజ్ ఎట్లా అంటే మనం బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇండియాలో. సో లీగల్, ఆబ్వియస్లీ లీగల్ కాబట్టి బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అవన్నీ చేసుకోవచ్చు. క్రేజీ ఎండ్ అని నేను తీసుకుంటున్నాడా, బట్ ఒక ట్రెండ్ లైన్ ఉంది, చూసుకుందాం ఆగండి. వెయిట్ చేద్దాం ఆగండి. ఇక్కడ తీసుకుందాం అనుకున్నా కానీ 4 క్యాండిల్స్ మ్యానిపులేషన్ చూసి నేను ఆగాను. బట్ లెట్స్ సీ గైస్. ఓకే, నేను మళ్ళీ బై చేస్తున్నా గైస్, చూద్దాం. సింపుల్, ఎక్కువ రిస్క్ ఏం తీసుకొని దీనికన్నా కింద 172 కన్నా కింద వస్తే విల్ ప్లాన్ ప్రాఫిట్ విల్ ట్రై టు క్యాప్చర్. ఓకే, ఎందుకంటే ఈ ఏరియా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, కానీ అది బ్రేక్ అయితే స్ట్రాంగ్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, కమాన్, రివర్స్లో కూడా వెళ్ళిపోకరా నాయన. చలో, ఇక్కడ ఒక జోన్ ఉంది గైస్ చూడండి, ఇది బయింగ్ జోన్, ఎందుకంటే ఇక్కడ నుంచే రివర్సల్ అయింది. ఓకే, కింద పడి ఇక్కడ నుంచి కరెక్ట్ రివర్సల్ అయింది ఈరోజే అది. ఓకే, సో అక్కడ టచ్ చేయడానికి వస్తుంది. ఇది కనుక బ్రేక్ అయితే మనకు ఒక మంచి ప్రాఫిట్ ఇచ్చి వెళ్తుంది. చూద్దాం బ్రేక్ అవుతుందా అని. కమాన్, 100 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్, 300 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది, 400 రూపీస్. కమాన్, ఒక 1,500 ఇస్తే మంచి పాసిబిలిటీ. ఇక్కడ కొనుక్కునేది ఉండే, బట్ ఇట్స్ ఓకేలే. మనం ఈ మ్యానిపులేషన్ ఉంది కదా ఇక్కడ, సో అందుకోసం వెయిట్ చేసాం, బట్ టెన్షన్ లేనిగా. ఈ క్యాండిల్ ఇండేషన్ ఎండ్ అయింది గైస్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎనీ టైం కిందికి రావచ్చు ఇది.
ఫస్ట్ ట్రేడ్ పాజిటివ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ట్రేడ్ కూడా మంచిగా పాజిటివ్ వస్తుంది మనకి. చలో కమాన్. అంటే రివర్సల్ వచ్చేస్తుంది గైస్. కమాన్, ప్రాసెస్ ఫాలో అవుదాం. ఓకే, కొంతమందికి ప్రాసెస్ వెళ్ళకుండా ఏదో చెప్తుంటారు, బట్ ఇట్స్ ఓకేలే, మన పని మనం చేసుకుంటూ పోదాం. ఓకే, ప్రాసెస్ ఫాలో అవుదాం. ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ ఇస్తుంది, లాస్ ఇస్తే లాస్ వస్తుంది. ప్రాసెస్ మాత్రం ఫాలో చేద్దాం. లాస్ట్ నేను మొత్తం ట్రేడింగ్ జర్నీలో, అంటే యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ జర్నీలో 2 times నేను ఓవర్ ట్రేడ్ చేస్తాను. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. అలా చేయకూడదు, మనిషినే కాబట్టి. బట్ యా, విత్ ఎక్స్పీరియన్స్ అది చేయకూడదు. విల్ రెడ్యూస్ ఇట్ అండ్ విల్ స్టాప్ ఇట్. రెడ్యూస్ కూడా కాదు, విల్ నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్. బట్ చూద్దాం. ఇది నా ఫస్ట్ ట్రేడ్ గైస్, చూడండి. ఫస్ట్ ట్రేడ్ 300 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఆర్డర్స్ కూడా చూసుకోండి, ఏం లేదు, ఫస్ట్ ఇదే. ఓకే, కమాన్. ఇక్కడ బయింగ్ జోన్ ఉంది, కొంచెం రిస్క్ ఉంది. చిన్న ప్రాఫిట్ తీసుకొని మళ్ళీ ట్రేడ్ చేద్దాం అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బయింగ్ జోన్ ఉంది. బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అవ్వాలి. స్లో అయితే రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. కమాన్, ఎందుకంటే రివర్సల్ వచ్చిందంటే రవక్ అని పైకి వెళ్ళిపోతుంది అనమాట. కమాన్ 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 కమాన్. నేను ఎందుకు హోల్డ్ చేస్తున్నా అంటే, ఇది బ్రేక్అవుట్ అయితే పెద్ద ప్రాఫిట్ వస్తానే హోల్డ్ చేస్తున్నా గైస్. సింపుల్, ఏం లేదు. ఇది బ్రేక్అవుట్ అయితే చూడండి, ఇది పుర్రుమని వెళ్ళిపోతుంది పైకి. ప్లస్ ఫాస్ట్ బ్రేక్అవుట్ రావాలి. ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ అన్నీ హిట్ అయితే వేరే వాళ్ళది 80% అయితే పడే ఛాన్స్ ఉంది గైస్. 2 zones ఉంది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఒకటి ఉంది, కింద ఒక సపోర్ట్ జోన్ ఉంది. అది బ్రేక్అవుట్ అయితే మాత్రం మన ప్రీమియం పెరిగిపోతుంది. కమాన్, చలో 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. చలో 1200. నైస్, కమాన్. దీని ప్రీమియం పెరుగుతలేంది. కమాన్, 1200 దాకా ప్రాఫిట్ చూపించి ఇప్పుడు మళ్ళీ 200-400 దగ్గరకు వచ్చింది గైస్. ఆహా, మంచి ప్రాఫిట్ వచ్చి రివర్స్ సైడ్ అయిపోయింది. ఇట్స్ ఓకేలే, ఈఎంఐ కన్నా కింద వస్తే వి విల్ ప్లాన్. ఓకే, సింపుల్, ఏం లేదు గైస్. ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోదు, అది ఇదే అనుకుంటా. ట్రెండ్ లైన్ ఉంది, సపోర్ట్ ఉంది. సపోర్ట్ బ్రేక్ అయితే పెద్ద ప్రాఫిట్ వస్తుందని మనం ఇక్కడ బై చేసుకున్నాం. అది కూడా కరెక్ట్ ఈఎంఐని బ్రేక్ చేసి పైన సైడ్లో బై చేస్తున్నాం. కరెంట్ ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, మళ్ళీ 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. నైస్, కమాన్. ఒక 1600 ప్రాఫిట్. సూపర్, బ్రేక్అవుట్ క్రేజ్ అయింది గైస్. నైస్, కమాన్. కమాన్, అది చూస్తుంది అన్నమాట, ఈ ఏరియాలో ఉన్న పర్సన్ని బ్రేక్అవుట్ చేయాలని. ఒకవేళ బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి, రాకెట్ అయిపోతుంది. జస్ట్ అక్కడిక్కడ ఆగుతుంది. ఒకవేళ వాల్ స్ట్రాంగ్ అయిపోయారు అనుకోండి, కింది పడిపోతుంది. కానీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు పుట్ బై అని ట్రై చేస్తున్నారు మ్యాక్సిమం. అది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇట్లా పర్రమని కింది పడుతుంది జనం గైస్.
స్ట్రాంగ్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీడికే వచ్చాల్సింది ఫాస్ట్ స్ట్రాంగ్, కానీ స్లో అవుతుంది ఇది. సో చూద్దాం. 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. కమాన్. పెద్ద ఓడైతే ఉన్నాడు బయర్, వాడు సెల్ చేశాడంటే పర్మన్ కింది పడిపోతుంది. కమాన్. రివర్సల్ వెళ్తుంది మళ్ళా. జోన్ అయితే బ్రేక్ చేసింది గైస్, మళ్ళీ రివర్సల్ పోతే కొంచెం కష్టమైపోతుంది. చలో, చిన్నగా కనిపిస్తుండే పెద్ద చేసిన ఇప్పుడు. మన ప్రీమియం చార్ట్ ఇది 15 మినిట్స్ ఇట్లా కనిపిస్తుంది. మంచి ఏరియా దగ్గర ఉంది గైస్. రివర్సల్ అయిపోయింది, బట్ ఈఎంఐ కింది దాకా మనకి ప్లాన్ చేయవచ్చు. పెద్ద ఫాల్ వస్తుంది. లెట్స్ సీ. పాప్ మ్యాక్సిమం ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంది గైస్. అది మేబీ మ్యానిపులేషన్ దాంట్లో కొట్టుకోబోతున్నాం అనుకుంటా మనము. చెప్పాను కదా మన ఇండియన్ మార్కెట్లో ఆల్వేస్ మ్యానిపులేషన్ ఉంటాయని, బట్ ఇట్స్ ఓకేలే, చూద్దాం. ప్రాసెస్ ఫాలో చేద్దాం గైస్, ఏదైతే అది. ఓకే, ఇది కనుక మళ్ళీ కిందికి వచ్చిందంటే పై కూడా కష్టమైపోతుంది. ఓకే, కమాన్. 1600 దాకా ప్రాఫిట్ చూపించింది గైస్, ఇప్పుడు ఫాలో అవుతుంది. ఐ థింక్ హ్యావ్ టు బుక్ లాసెస్ హియర్, ఎందుకంటే ఈఎంఐ కింద ఉంది. ఇంకా 8 సెకండ్స్లో ఐ బుక్ లాస్. ఇఫ్ ఇన్ కేస్ పైనకి వెళ్ళిపోతే వి విల్ ప్లాన్. ఓవరాల్గా అయితే కిందికి పడుతుంది గైస్. ఈ కొంచెం సేపు ఆడుకుంటుంది, మేబీ మళ్ళీ ఒకసారి ఈఎంఐ దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ తీసుకుంటాను అనుకుంటున్నా. కమాన్. బాబా ఏం మ్యానిపులేషన్ అయ్యా. చలో సూపర్, మళ్ళీ 600 ప్రాఫిట్కి వచ్చాం. కమాన్. ఇదే ఫ్లోలో బ్రేక్అవుట్ అయిపోతే క్రేజీ బ్రేక్అవుట్ వస్తుంది, స్ట్రాంగ్ వస్తుంది. బ్యాక్ వచ్చి బ్రేక్అవుట్ అవుతుంది కదా. బయర్స్ ఉన్నారు ఇక్కడ, ఆ బయర్ గారు పోతే ఇంక వెళ్ళిపోతుంది గైస్, పెద్ద ప్రాఫిట్ వస్తుంది. కమాన్. పేషెన్స్తో ఫుల్ వీడియో చూడండి, మీకు సైకాలజీ అర్థమవుతుంది. మెయిన్ మోటివ్ అదే, సైకాలజీ నేర్చుకోవాలి మీరు ట్రేడింగ్ అప్పుడు. కమాన్. ఓకే, నైస్, మంచిగా ఎండ్ అయింది. కమాన్. ఎందుకు ఆగుతుంది తెలుసా, బ్రేక్అవుట్ ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తుంది, అందుకోసానికి ఆపుకుంటుంది ఓవర్లో. కమాన్. చూడండి కదా, ఇది బ్రేక్అవుట్ అయితే ఈజీగా 200 దాకా వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. Superb, 1300 profit, nice. Come on.
ఇప్పుడు పోలేదంటే మళ్ళీ స్లో అయిపోతుంది గైస్. పోతే ఇప్పుడు వెళ్ళిపోవాలి. పబ్బబ్బబ్బ మ్యాన్ ఏం జరుగుతుంది చూడండి. పబ్బబ్బ గైస్ ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ ప్రాఫిట్ ఇయర్, ఎందుకంటే చాలా మ్యానిపులేషన్ జరుగుతుంది. నేను ఇది బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నా కానీ బ్యాక్ వస్తుంది అది. కమాన్ గైస్, కమాన్ బ్రేక్. నేను చెప్తున్నా అండి, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది లైక్ ఆ రాకెట్ పుర్ర అని వెళ్ళిపోతుంది. కమాన్ కమాన్. అక్కడనే సెల్లర్స్ ఉంటారు, బట్ వాళ్ళ స్టాప్ లాస్ ఎట్లయినా హిట్ అయినాయి అంటే వెళ్ళిపోతుంది. చలో, అరే పోవాలి కదరా, పో 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 పో, వెళ్ళిపో 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 వెళ్ళిపో. సూపర్. చలో 2000 ప్రాఫిట్ నడుస్తుంది. కమాన్, బ్రేక్అవుట్ అయినావు కదరా, కట్టేసి వెళ్ళిపో. ఈ ఆప్షన్ ప్రీమియంలో కానీ ఏం. కమాన్, కమాన్ పడు. $1,700 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. ఫస్ట్ ట్రేడ్ ఇది మనది. ఓకే, జస్ట్ కొంచెం పేషెన్స్తో వెయిట్ చేస్తే మనకు ఒక పెద్ద ప్రాఫిట్ ఇస్తాను. వెయిట్ చేస్తున్నా గైస్. $2,000 దాకా ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ వస్తుంది గైస్. బాబా, కమాన్. ఆఫీస్ లాగిన్ పెట్టినా కూడా పింగ్ చేస్తున్నాడు, అందుకే టింగ్ టింగ్ అని వస్తుంది. చలో కమాన్. $1,900 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. కమాన్. ఫాల్ వచ్చే ఛాన్సెస్ 80% ఉంది గైస్. ఇక్కడ నుంచి ఒక్క క్యాండిల్ పెద్ద మూవ్ వచ్చిందంటే నేను ప్రాఫిట్ తీసుకొని వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి కింద పడొద్దురా, ఎల్లురా పైకి వెళ్ళురా, ఒక 2,000 అన్నా ఇచ్చిపోరా, చాలాసేపటి వెయిట్ చేస్తున్నా, పోరా పోరా. చలో ఈఎంఐ సపోర్ట్. కమాన్ కమాన్. సెల్లర్ స్ట్రాంగ్ అవుతారు గైస్. ఓ ఓ ఓ అన్నా సార్ మెల్ల ఏంది, జోన్ లోపలికి వెళ్ళిపోతుంది గైస్. ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ ప్రాఫిట్ హియర్. మనం అనుకున్న టార్గెట్ రాలేదు, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటా చూద్దాం. మనం అనుకున్న అట్లీస్ట్ అంటే స్ట్రాంగ్ సెల్ పడే జోన్ ఉంది కదా, అందుకే నేను హోల్డ్ చేసిన గైస్ పెద్ద ప్రాఫిట్ కోసం. బట్ అది చలో ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. నైస్, క్రేజీ. చలో ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఫాలో అయితే పెద్ద ఫాల్ వస్తుంది చూడండి, ఎందుకంటే కరెక్ట్ బ్యాక్ వెళ్ళింది. సెల్లర్ యాక్టివేట్ అయినారు, పర్మన్ కింద పడాలి. కమాన్. చలో 1,700 క్రేజీ, 1,800 సూపర్, 1,900 క్రేజీ.
పేషెన్స్ ఎట్లా ఆడుకుంటుంది చూడండి గైస్ మనది. కొత్త వాళ్ళు అయితే బిస్కెట్ పిచ్చోళ్ళు అయిపోతారు ఇట్లా మార్కెట్లో చూడండి. అమ్మ జీవితం ఎట్లా ఆడుకుంటుంది బ్రెయిన్ తోటి. బట్ ఏం లే, మనం ప్రాసెస్ ఫాలో అయిపోవాలి అంతే. ఓకే, ప్రాసెస్ ఫాలో అయితే విజయం మనదేరా. కమాన్, బ్రేక్అవుట్ అయింది గైస్. కమాన్, అరే మళ్ళీ పైకి వెళ్ళిపోయినా. 2000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్ కరెంట్లీ. బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పైకి పోతుంది. సమ్ బయర్స్ ఒకరు స్ట్రాంగ్ ఉన్నారు గైస్. నేను ఒక పని చేస్తాను, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఎందుకు తెలుసా? ఆహాహా, ఓహోహో, వెళ్ళిపో. ఆహాహాహా, చలో ప్రాఫిట్ బుక్డ్ గైస్. 2400 రూపీస్. క్రేజీ ప్రాఫిట్ ఇది, మజా వచ్చింది నాకైతే. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బై చేసాం అనుకోండి, ఇక్కడ బై చేసాం, ఫుల్ క్యాప్చర్ చేసాం గైస్, నిజంగా చెప్తున్నా. మళ్ళీ ఎందుకు ఎగ్జిట్ కొట్టాయంటే చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. క్రేజీగా మనం టాప్లోనే బై చేసాం. ఓకే, సెల్ చేసాం. ఓ ఇప్పుడు బ్రేక్అవుట్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్ వాజ్ అ గుడ్ ట్రేడ్ ఫర్ మీ గైస్. 2400 రూపీస్ ప్రాఫిట్, ఒక్కటే ట్రేడ్. ఓకే, ఒక్కటే ట్రేడ్ చేసా అండ్ ఆర్ ప్రాఫిట్ ఇస్ 2400. ఈరోజు డే ఎండ్ చేస్తా గైస్, ఒక ట్రేడ్ చాలు మనకి, పీస్ ఆఫ్ మైండ్. 3 తీసుకోవాలి, 5 తీసుకోవాలి లేదు, యూజువల్లీ నేను 3 to 5 ట్రేడ్ చేస్తా. బట్ ఈ ఫుల్ వీడియో చూడండి గైస్, మీకు నిజంగా నాలెడ్జ్ వస్తుంది. ఎట్లా నాలెడ్జ్ అంటే చూడండి, మనము ఒక అందా చేసాం, మార్కెట్ కింద పడుతుంది. ఓకే, ఈఎంఐ దగ్గరికి వెళ్ళంగానే కరెక్ట్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి ఎండ్ అయింది క్యాండిల్. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ తీసుకున్నాను కూడా నేను. ఓకే, బ్రేక్అవుట్ అయ్యి ఎండ్ అయింది. నేను బై చేశాను, మంచి ప్రాఫిట్ ఇచ్చింది. కానీ వెయిట్ చేసాను, 1600 దాకా ప్రాఫిట్ ఇచ్చింది. వెయిట్ చేసాం, మళ్ళీ -500 దాకా వెళ్ళింది. వెయిట్ చేసా పేషెన్స్ తోటి, ఎందుకంటే మనము ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతున్నాం కాబట్టి. లేస్తుంది, పైకి వస్తుంది, కిందికి వస్తుంది. ఫుల్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కరెక్ట్ ఒక మంచి మూవ్ ఇచ్చింది, నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని మార్కెట్కి వెళ్ళి బయటకు వచ్చేసిన. కొంచెం మ్యానిపులేషన్ వస్తుంది కాబట్టి వి విల్ ఎగ్జిట్ ద మార్కెట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నుంచి స్కిల్ నేర్చుకోండి, మీరు కూడా క్రేజీ ట్రేడర్స్ అవుతారు. ఓకే, నేను కూడా నేర్చుకుంటున్నాను, నేను తోపు ట్రేడర్ కాదు, నేను కూడా నేర్చుకున్నా. నాతో కూడా తప్పులు అవుతుంటుంది. తప్పుల నుంచి నేర్చుకొని we will get out of it and we will become good traders. Okay, thank you so much guys, love you all.